ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇక అభివృద్ధి గురించి మాట్లాడడానికి పాలకొల్లు నుంచి ఏడుకొండలు లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ ఏడుకొండలు. ఎస్ ఏడుకొండలు, చెప్పండి, గోదావరి రివర్ టూరిజం గురించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే ఏ విధమైన కొత్త రకం ప్రాజెక్టులు అక్కడ చేపట్టబోతున్నారు? టూరిజం రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో టూరిజం పైన కొన్ని దేశాలు ఆధారపడి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో టూరిజం కూడా మన రాష్ట్రానికి ప్రవేశపెట్టడం చాలా మంచి పరిణామం. రాజమండ్రి వైపు గోదావరి రివర్ టూరిజం అభివృద్ధి చేస్తే ఇది రాష్ట్రానికి పెద్ద ఆకర్షణ అవుతుంది. బోటింగ్, రివర్స్ క్రూజ్, రిసార్ట్స్, స్టేలు, ఈవెంట్ కల్చరల్ షోలు ఇలా ప్లాన్ చేస్తే కుటుంబాలతో వచ్చే టూరిస్టులకు బాగా పెరుగుతారు. స్థానిక పడవల యాజమాన్యం, హోటల్స్, వ్యాపారులు, ఫుడ్ స్టాల్లు ఇవన్నీ బాగా లాభపడతాయి. అలాగే ఎక్కడైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిని కూడా గుర్తించి డెవలప్ చేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలు రాష్ట్రంలో ఇంకా చాలా ప్రభుత్వం వెలుగు తీయని ప్రాంతాలు చాలా అయితే ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం గుర్తించాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. కానీ ఇక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా ఏపీని ఒకవైపు అభివృద్ధి చేస్తున్నారని మీరు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel